హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం దేశంలోని ప్రధాన పంటలు, అవి ఉత్పత్తి చేసే ప్రాంతాల గురించి ఈజీగా గుర్తుండిపోయేలా ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం. దీని నుంచి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది వస్తుందండి. మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్ అప్పుడు కూడా దీని నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సో మనం ఇవి ఈజీగా గుర్తుండిపోయేలా ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ పంట బియ్యం. బియ్యం ఎక్కువగా పండించే ప్రాంతాలు పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. దీని ట్రిక్ వచ్చేసరికి ఆంధ్రాలో పచ్చి బియ్యంతో ఊతప్పంలు చేసుకుంటారు. ఆంధ్రాలో పచ్చి బియ్యంతో ఊతప్పంలు చేసుకుంటారు. ఇక్కడ పచ్చి అంటే పశ్చిమ బెంగాల్, ఊతప్ప అంటే ఉత్తరప్రదేశ్, ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మొక్కజొన్న పంట. ఇవి పండించే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక. ట్రిక్ వచ్చేసరికి ఆంధ్ర బీచ్లో మొక్కజొన్న కార్నులు అమ్ముతారు. ఇక్కడ బీచ్ అంటే బీహార్, కార్న్ అంటే కర్ణాటక. కార్న్ కర్ణాటక, కర్ణాటకలో కర్ణ, ఇక్కడ కార్న్. ఇక్కడ మొక్కజొన్న అంటే మొక్కజొన్న పంట. ఈ విధంగా గుర్తుంచుకోండి. వైజాగ్ బీచ్ దగ్గర మనకి మొక్కజొన్న కంకులు అమ్ముతారు కదండి, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మిల్లెట్స్ అంటే తృణధాన్యాలు. ఇవి పండించే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి రాజులు మధ్యాహ్నం మిల్లెట్స్ తినేవారు. అంటే మన రాజులు అప్పట్లో ఎక్కువగా మిల్లెట్సే తినేవారు. అంటే మిల్లెట్స్ అంటే ఈ తృణధాన్యాలే అప్పట్లో మన పెద్దవాళ్ళు, పూర్వీకులు అవే ఎక్కువగా తినేవారు. సో అలా గుర్తుంచుకోండి, రాజులు మధ్యాహ్నం మిల్లెట్స్ తినేవారని జస్ట్ అలా గుర్తుంచుకోండి. ఇక్కడ రాజులు అంటే రాజస్థాన్, మధ్యాహ్నం అంటే మధ్యప్రదేశ్, మధ్యాహ్నం మధ్యప్రదేశ్. సో అలా గుర్తుంచుకోండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనేది అన్నిటికీ కామన్గా ఉంది. సో నేను దానికి ప్రత్యేకంగా ట్రిక్ చెప్పట్లేదు. ఉత్తరప్రదేశ్ అనేది అన్ని పంటలలో కామన్గా ఉంది కాబట్టి మీరు అన్నింటికీ ఉత్తరప్రదేశ్ని గుర్తుంచుకోండి. మిగతా రాష్ట్రాల గురించి నేను ట్రిక్ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి బార్లీ పంట. ఇవి పండించే రాష్ట్రాలు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ట్రిక్ వచ్చేసరికి మహారాజులకు ఇంట్లోనే బార్ ఉండేది. అంటే అప్పట్లో మహారాజులు ఇంట్లోనే బార్లాగా మెయింటైన్ చేసి తాగేవారు కదా. జస్ట్ అలా ఫన్గా గుర్తుంచుకోండి, మహారాజులకు ఇంట్లోనే బార్ ఉండేది అని. ఈ ట్రిక్లో మహా అంటే మహారాష్ట్ర, రాజులకు అంటే రాజస్థాన్, బార్ అంటే బార్లీ. సో మహా అంటే మహారాష్ట్ర, రాజులకు అంటే రాజస్థాన్, బార్ అంటే బార్లీ పంట. అలా గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ అనేది కామన్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ బంగాళదుంప పండించే రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ట్రిక్ వచ్చేసరికి ఏం లేదండి, సింపుల్. ఇక్కడ బంగాళదుంప చెప్పాను కదా, ఉత్తరప్రదేశ్ అనేది అన్నింటికీ వస్తుందని. సో పశ్చిమ బెంగాల్కి ట్రిక్ పెట్టాను. బెంగాల్ అంటే ఇక్కడ బెంగాల్, బంగాళ, అలా సిమిలర్గా ఉన్నాయి కదా వర్డ్స్, అలా గుర్తుంచుకోండి, సింపుల్. నెక్స్ట్ కాఫీ పండించే రాష్ట్రాలు ఏంటంటే కేరళ, కర్ణాటక. అండ్ కొబ్బరి కూడా కేరళ, తమిళనాడులో పండిస్తారు. సో కాఫీనేమో ఇక్కడ కా ఉంది, ఇక్కడ కేరళలో కా ఉంది, కర్ణాటకలో కూడా కా ఉంది, కొబ్బరికి కూడా కా ఉంది, కేరళ కా ఉంది. సో ఇక్కడ కా ఉంది కాబట్టి అన్నిట్లో కా వచ్చింది కాబట్టి మీరు అలా గుర్తుంచుకోండి. లేదంటే జనరల్గా కాఫీ, కొబ్బరి అనేటివి మనకి ఈ దక్షిణ భారతదేశంలో పండిస్తారు. సో అలా గుర్తుంచుకోండి. కొబ్బరి ఇది జనరల్గా తెలుసు అందరికీ. నెక్స్ట్ సోయాబీన్ పండించే ప్రాంతాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్. ట్రిక్ వచ్చేసరికి మహారాజు మధ్యాహ్నం సోయి లేకుండా పడుకున్నాడు. మహారాజు మధ్యాహ్నం సోయి లేకుండా పడుకున్నాడు. ఇక్కడ మహా అంటే మహారాష్ట్ర, రాజు అంటే రాజస్థాన్, మధ్యాహ్నం అంటే మధ్యప్రదేశ్, సోయి అంటే సోయాబీన్ పంట. సో
మీరు అలా గుర్తుంచుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సోయి అంటే సోయాబీన్, మధ్యాహ్నం అంటే మధ్యప్రదేశ్, మధ్య. నెక్స్ట్ పసుపు పంట పండించే ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. ట్రిక్ వచ్చేసరికి అందరి ముందు మనిషివా పశువా అని ఒర్రాను. అంటే జనరల్గా ఎవరికైనా కోపం వచ్చే పనులు ఏమైనా చేసినప్పుడు నువ్వు మనిషివా పశువా అని చెప్పి ఒర్రుతారు కదండి. అలా గుర్తుంచుకోండి, జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్ అండి. సో ఇక్కడ అందరి ముందు అంటే అందరి అంటే ఆంధ్ర, పశువా అంటే పసుపు, పసుపు పంట. ఇక్కడ ఒర్రాను అంటే ఒరిస్సా. సో అలా గుర్తుంచుకోండి. మనకు గుర్తుంచుకోవాలంటే ఇలా నార్మల్గా మనం యూజ్ చేసే వర్డ్స్ని గుర్తుంచుకుంటే మనకి ఇవన్నీ బాగా గుర్తుంటాయి. సో అందుకనే ఇలా పెడుతున్నానండి. నెక్స్ట్ పొద్దుతిరుగుడు పంట పండించే ప్రాంతాలు మహారాష్ట్ర, కర్ణాటక. ట్రిక్ వచ్చేసరికి మహారాజు కర్ణుడు పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తారు. సో మహారాజు కర్ణుడు అంటే మహారాజు అంటే మహారాష్ట్ర, కర్ణుడు అంటే కర్ణాటక. పొద్దున్నే అంటే పొద్దుతిరుగుడు పంట. సో అలా గుర్తుంచుకోండి. మహారాజు కర్ణుడు అంటే మహారాజులు పొద్దున్నే లేవగానే సూర్య నమస్కారాలు చేస్తారు కదా. సో అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పట్టు పండించే ప్రాంతాలు కర్ణాటక, కేరళ. ఇక్కడ ట్రిక్ వచ్చేసరికి కేక పట్టుకున్నావు బ్రో అంటే జనరల్గా కేక పట్టుకున్నావు బ్రో అంటే క్రికెట్లో అలా మాట్లాడతారు కదా. సో అలా గుర్తుంచుకోండి. ఇక్కడ క్యాచ్ అంటే పట్టుకోవడం కదా, అలా గుర్తుంచుకోండి. క్యాచ్ అంటే పట్టుకోవడం, కేక అంటే కేరళ, అంటే కర్ణాటక. సో కేక పట్టుకున్నాం అంటే పట్టు కర్ణాటక, కేరళలో పండిస్తారని గుర్తుంచుకోండి. జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్ అండి, ఈజీగా గుర్తుంచుకోవాలని ఇలా ఫన్నీగా చెప్తున్నాను. సో నా ట్రిక్స్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి బాగుంటే. నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మీరు కామెంట్ చేస్తే. సో తప్పకుండా వీడియోని కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.